ముఖ్యంగా మన మనలో రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి పేరుతో ఈవీఎం హడావుడి ప్రచారం, ఈవీఎంలో వద్దే వద్దు బ్యాలెట్ పేపరే ముందు అనే ఒక నినాదంతో ఒక జాతీయ ఉద్యమాన్ని ప్రారంభించారు. అందులో మన తెలుగు బిడ్డ, మన దళిత బిడ్డ ప్రారంభించడం ఈ ఉద్యమాన్ని నేను గర్విస్తున్నాను. రాయలసీమ నుండి ఉద్యమం ప్రారంభించినప్పటికీ ఇది ప్రజా ఉద్యమం, ఇది దళిత ఉద్యమం కాదు, ప్రజా ఉద్యమం. ఈ ప్రజా ఉద్యమాన్ని ఇవాళ ఎవరి ప్రయోజనాల కోసం ఈవీఎంలను తీసుకొచ్చిన విషయం ఇప్పటిదాకా మనకు తెలుసు. కానీ ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఓటు చోరీ అంటున్నదే తప్ప ఈవీఎంలను మొత్తం రద్దు చేయమని చెప్పేసి అనట్లేదు. సో ఈవీఎంలను రద్దు చేసి ఇవాళ మళ్ళా బ్యాలెట్ సిస్టమ్ తీసుకొచ్చే వరకు కూడా ఏ ప్రజాస్వామిక శక్తులు ఉన్నాయో ఆ ప్రజాస్వామిక శక్తులు అన్నీ ఏకమై వాళ్ళందరూ కూడా ఒక్కటిగా ఇవాళ రాహుల్ గాంధీ మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు కాబట్టి అందులో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బాగా రాజ్యాంగం పట్టడం జరుగుతున్నారు. రాహుల్ గాంధీ అనివార్యంగా ఓట్లు అధికారమైన కనీసం మూడు సార్లు పోయిన అధికారం, 4వ అధికారం వస్తానా, కాంగ్రెస్ ఉండదా ఓడిపోతుందనే పరిస్థితికి వాళ్ళ నెట్టబడ్డది. సో ఆ పరిస్థితుల్లోనైనా ఇప్పటికైనా రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యాన్ని, ఓటు విలువలు తెలుసుకొని 1 man 1 vote and 1 value, ఇది ప్రపంచంలో దాదాపుగా ఎక్కడ కూడా లేదు. భారతదేశంలో తప్ప 1 man 1 vote and 1 value. రాజ్యాంగ విలువలలో ఏ రాజ్యాంగం ఉండదు. ఇవన్న అమెరికా రాజ్యాంగం కూడా లేదు, ఫస్ట్ స్టార్టింగ్లో లేదు. అమెరికా ఎంత అభివృద్ధి చెందిన దేశమైనప్పటికీ కూడా మహిళలకు ఉన్నప్పుడు వాళ్ళకు స్వతంత్రం వచ్చిన తర్వాత 50 ఏళ్ళకి వచ్చింది మహిళల కూడా. చాలా దేశాల్లో ఇప్పటికీ మహిళల కూటం లేదు. చాలా వెనుకబడ్డ దేశంలో ఇప్పటికీ మహిళల కూటం లేదు. కానీ మహిళలే కాదు, ప్రతి వారికి ఓటు హక్కు కల్పించిన చరిత్ర బాబాసాహెబ్ అంబేద్కర్. అసలు అంటే కులము, మతము, నువ్వు ధనికుడివా, పేదవాడివా, నువ్వు సంపన్నుడివా, ఎవరైనా సరే 18 సంవత్సరాలు దాటితే ఈ దేశంలో ఓటు హక్కు కల్పించిన చరిత్ర ప్రపంచంలో ఎవరు లేదు. అది ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గట్టిగా నిలదీశాడు, బ్రిటిష్ వారిని సాధించి పెట్టాడు ఆ హక్కు. బట్ ఆ హక్కును దుర్వినియోగం చేస్తున్న దాంట్లో ప్రధానంగా దళితులు ఎక్కువ మంది ఉన్నారు. నేను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది 2015లో. ఎంపీగా పోటీ చేసినప్పుడు నేను బాగా గమనించింది ఏంటంటే ఎక్కువ డబ్బులకు ప్రలోభాలకు గురవుతుందంతా మన బడకు బలహీనపడతారు. మన వాళ్ళే ఎక్కువగా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మా చిన్నాయన, మా సొంత చిన్నాయన, మా సొంత బామాది, మా సొంత చుట్టాలు డబ్బు లేకపోతే నేను ఓటేస్తాను. డబ్బు లేకపోతే ఓటేస్తావా నీకు? ఎవరో కాదు, మా సొంత చిన్నాయన, మా సొంత బామాది, మా వాళ్ళు. నీకెందుకు వాళ్ళు పైసలు ఇచ్చేమంటే ఏ పిల్లలకి ఏమంటారు, వేసి ఏమంటారు ఓటు అని నేను మా సొంత వాళ్ళకి, మా చిన్న జీతం ఉంటాడు, మా చిన్నకు చెప్పిన ఒక 5,000 రూపాయలు తీసుకొని నోట్లు తీసుకొని 500 నోట్లు తీసి చిన్న ఒక 2 నెలలకు పోయి నువ్వు వాళ్ళ ఇళ్ళలో జీతగానే కదా, ఈ ఓట్స్ ఇంటికి పంచిరా, ఒక్కొక్క 2 ఇళ్ళలో పంచిరా. ఓటు మా కొడుకు ఏమని ఓటు మా కొడుకు ఏది, మా కొడుకు ఇండిపెండెంట్ అక్కడ నిలబడ్డాడు, మా కొడుకు ఏమని చెప్పేసి నువ్వు అడుగుచ్చింది ఆయన అని చెప్పి నేనేం చేశానంటే 5,000 రూపాయలు మా చిన్నాయనకి ఇచ్చి 2వ వాడ పంపాను. 2వ వాడ పంపితే మా చిన్నాయన ఇచ్చుకుంటూ వస్తాడు ఆ మనిషికి 5,000. ఇప్పుడు ఇంత ఎవరో పంపింది పైసలని, ఎవరో క్వశ్చన్ ఎవరో పంపిణీ, మా కొడుకు అయ్యా, మీ కొడుక ఎవరో డాక్టర్ కొడుక వాడా పంపిడా, వాడంత మొదలైనా 500 రూపాయలు మాకు పంపడానికి. మాధవుని అరే మాధవుడు అందరూ జీతగానే
500 రూపాయలతో మేము తీసుకోవాలా? సిగ్గు లేదంటే తీసుకొచ్చేవాళ్ళకి మా చిన్న విపరీతంగా కొట్టి పంపించారు. మళ్ళీ మా చిన్న అడిగినారు వచ్చిన చిన్న ఎందుకు 2 పైసలు తీసుకోలేదు? పైసలకు కులం ఉందా? పైసలకు కూడా కులం ఉందా? చిన్న అడిగిన పైసలకు కూడా అంటరానితనం ఉందా? ఉంది. దేశంలో పైసలకు కూడా కులం ఉంది, పైసలకు కూడా అంటరానితనం ఉంది. ఒక వినోద్ కుమార్ అనే వాడు పంపించిన పైసలు తిరిగి పంపిస్తుంది. కానీ అదే ఒక రెడ్డి పంపించే డబ్బులు లేదా ఒక ఎవరైనా పంపించే పంపులు సిగ్గు లేకుండా మనం తీసుకుంటారా? మన జాబులు తీసుకుంటున్నాయి. చిన్న ఇప్పటికి అర్థమైందా నీకు? అంటే నిజం బిడ్డ తప్పు చేసిన బిడ్డ నేను మనము ఇప్పుడు బాధ తీసుకుంటలేదు. వాళ్ళ ఇజ్జత్ మాకు ఇజ్జత్ లేదా? నేను అడగ తప్పు బిడ్డ అని చెప్పి మా చిన్న ఏడ్చిండు. బాగా ఏడ్చి చెప్పిండు. ఇక్కడ నాతో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇట్లా జరిగిందనే విషయం చెప్పిండు. ఇవాళ ఈ విషయం బాబాసాహెబ్ అంబేద్కర్ జరిగింది ఎప్పుడు? ఆయన మొదటిసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు. ఈ ఓటు చోరీ లేదా ఓట్లు దళితులు ఒక జనరల్ సింగర్లో పోటీ చేస్తే లేదా ఒక రిజర్వేషన్లో పోటీ చేస్తే ఒక నిజాయితీవంతుని ఒక విద్యావంతుని స్వయంగా ఓడగొట్టిన చరిత్ర ఎవరిది? మనదే. మన ప్రజలే ఎక్కువగా. కాబట్టి మనం ఇవాళ కేవలం ఈ ఈవీఎంలను మానేసి అంటే బంద్ మన ఓటు పడతాయి అనుకున్న భ్రమ. ఈవీఎంలలో కేవలం బంద్ చేయగానే ఓట్లని మనకు ఓట్లు చేస్తారు అనుకున్న భ్రమ. అసలు ఓటు అనే చైతన్యాన్ని మన ప్రజలకు ఇంకా మనకు తెలియదు. మనకు ఓటు విలువ తెలియదు. దాని విలువ ఏంటి, దాంతో అధికారం వస్తుందనే విషయాన్ని ఎవరు తెలుసుకోగలిగారంటే ఒక కేసీఆర్ తెలుసుకోగలిగి ఒక రేవంత్ రెడ్డి తెలుసుకోగలిగి తెలంగాణ. అవునా? వాళ్ళు తెలుసుకోగలిగిన వాడు ఒక అధికారం వచ్చింది. వాళ్ళ సమాజానికి అర్థమైంది కాబట్టి వాళ్ళకి అధికారం వచ్చింది. అర్థం లేని సమాజానికి మనం నాయకత్వం వహిస్తున్నాం. మన సమాజం దగ్గరికి మనకు ఓటు అనేది దాని విలువ లేకుండా అసలు ఓటు ఎట్లా వచ్చింది, ఎంత కష్టపడి వచ్చింది, బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన పోరాటం ఏంటి, మనము ఆ ఓటుకున్న విలువ ఏంటి, ఆ ఓటు ద్వారా వచ్చే అధికారం ఏంటి, దాని ద్వారా వచ్చే లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఏంటి, అది పంచే విధానం ఏంటి, ఇవన్నీ మన సమాజానికి చెప్పకుండా మన మాలూరు దొంగ, మాలగొడ దొంగ, రమణోడు దొంగ, లేదా ఆదివాసీ దొంగ, లేకపోతే మంగళూరు దొంగ, మాస్టర్ దొంగ, లేకపోతే ఇంకా ఈ రకంగా